తన వ్యాఖ్యల పట్ల నటుడు శివాజీ క్షమాపణ చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. 4 మంచి మాటలు చెప్పే ఉద్దేశంలో 2 అసభ్య పదాలు ఉపయోగించారని, వాటి వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. తాను అమ్మాయిల అందరినీ ఉద్దేశించి మాట్లాడలేదన్నారు. హీరోయిన్లు బయటకు వెళ్లినప్పుడు వారికి ఇబ్బందిగా ఉంటుందని అలా మాట్లాడానన్నారు. తన ఉద్దేశం మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరలకుండా ఉంటే బాగుండేదన్నారు. సినీ పరిశ్రమలో మహిళల మనోభావాలు దెబ్బతిన్నందుకు క్షమాపణలు చెబుతున్నారని వీడియోలో పేర్కొన్నారు. ఇటీవల ఓ ఈవెంట్లో శివాజీ మాట్లాడుతూ హీరోయిన్స్ వేసుకునే దుస్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో శివాజీ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. మరోవైపు మహిళా కమిషన్ కూడా సీరియస్ అయి నోటీసులు ఇచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో క్షమాపణలు చెప్పారు. హలో అండి, నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. థ్యాంక్ యూ.